Hello everyone, welcome to our channel Horticulture to Horticulture. మీలో చాలా మందికి ఈ పాటకి అర్థమై ఉంటుంది కదా, ఈ ఫ్లవర్స్ ఏ వెజిటబుల్కి సంబంధించినవి అని. ఇవి పొట్లకాయ అంటే స్నేక్ గార్డ్ ఫ్లవర్స్. పువ్వులు చూడండి, చూడడానికి ఎంత చక్కగా ముద్దొస్తున్నాయి కదా. మార్నింగ్ గార్డెన్కి వచ్చాను నేను. చూస్తుంటే అన్ని పొట్లకాయ పువ్వులు చక్కగా విచ్చుకున్నాయి. సాయంత్రం టైం అయితే అన్నీ ముడుచుకుంటాయి కాబట్టి మనకు అసలు కనపడదు, ఎప్పుడెప్పుడు వచ్చినాయి కూడా తెలియదు కనీసము. సో ఈవెన్ హ్యాండ్ పాలినేట్ చేయాలన్నా కానీ మనకి ఈవినింగ్ టైంలో అవ్వదు, అన్నీ ముడుచుకుంటాయి కాబట్టి తెలీదు. సో ఇవన్నీ మేల్ ఫ్లవర్స్, ఒక్క పాలినేషన్ అప్పుడు తప్ప మనకి ఏం ఉపయోగం లేదు అంతా. కానీ కొన్ని ఫిమేల్ చూశాను. కనపడుతుంది కదా ఇది. అండ్ ఇంకొకటి కూడా ఉన్నది, ఎక్కడ చూద్దాం. అది ఇది రెండవది. మూడవది కూడా ఎక్కడో చూసాను నేను. లెట్ మీ ఫైండ్ అవుట్. ఇది థర్డ్ వన్, బట్ ఇట్స్ టూ ఎర్లీ టు కన్ఫర్మ్. అది నిలబడుతుందా లేదా అనేది కొంచెం పెద్ద ఇది వరకు మనకు డౌట్ ఎలా ఉంటుంది అనేది. ఓకే, మీరు అబ్జర్వ్ చేస్తే కనుక ప్రతి నోట్ దగ్గర మనకి బడ్స్ వస్తుంటాయి. చూడండి, ఇక్కడికి వచ్చింది, ఇవి రెండు. మళ్ళీ నెక్స్ట్ నోట్కి వెళ్తే మళ్ళీ ఇవి, మళ్ళీ పైకి వెళ్దాము, మళ్ళీ ఇవి, మళ్ళీ పైకి వెళ్దాము, ఇవి. అంటే నేను ర్యాండమ్గా కూడా చూపించట్లా, కంటిన్యూగా చూపిస్తాను మీకు. నేను ఒకే బ్రాంచ్కి ఇలా వచ్చినాయి. ఇంకోటి నోటీస్ చేశారా మీరు? రెండు వచ్చినాయి కదా ఒక్కొక్క నోటి దగ్గర. ఒకటి మేల్ ఫ్లవర్ అయిపోతుంది, ఒకటి ఇలాగా 5 or 6 రకం వస్తున్నాయి పువ్వులు, అదే బడ్స్ లాంటివి ఇలా ఉన్నాయి. మరి ఇవన్నీ మనకి ఎందుకు తెలియదు కానీ, బట్ ఒకటైతే మాత్రం కంపల్సరీగా మేల్ ఫ్లవర్ అయిపోతుంది. మిగతావి మనకి పూస్తాయని వస్తాయి లేవు తెలియవు కానీ, బట్ ఇన్ని ఉన్నాయి చూడండి, ఇన్ని ఉన్నాయి కదా. యాక్చువల్గా నేను 2-3 సార్లు వేసినా కానీ ఎప్పుడంత నోటీస్ చేయలేదు. ఈసారి నోటీస్ చేస్తున్నా నేను. చూడండి, దీనికి కూడా అంతే. ఇది మేల్ ఫ్లవర్ వచ్చింది, దీనికి ఇలా వచ్చినాయి కదా. మళ్ళీ దీనికి చూడండి, ఇంకా కింద వచ్చినాయి పక్కన. బాగుంది. గుడ్ టు నో దాట్ ది స్ట్రక్చర్ ఆఫ్ ది పొట్లకాయ ఫ్లవర్స్, రైట్. దీన్ని మనం ఇప్పుడు హ్యాండ్ పాలినేట్ చేసుకుంటే ఎలా ఉంటుందని ఆలోచిస్తున్నా. ఇది ఎలాగో ఫ్లవర్ బ్లూమ్ రెడీగా ఉంది కదా, సో ఐ కెన్ డూ దాట్. ఇది మేల్ ఫ్లవర్, దీన్ని తీసుకువెళ్ళి ఇక్కడ ఫీమేల్ ఆల్రెడీ ఉంది కదా, దీనికి ఈ ఫ్లవర్కి ఇలాగా పాలినేట్ చేయడం, రబ్ చేసేస్తే అయిపోతుంది అంతే. ఈజీ. ఇది ఈ సెంటర్ పార్ట్, ఇక్కడ సెంటర్ పార్ట్ తగలాలి బేసిక్గా, అంతే. అయిపోయింది, పాలినేషన్ అయిపోయింది, డన్. దీన్ని కూడా ఈ ఫ్లవర్ని ఇలా ఎక్స్పాండ్ చేసి ఇలా మధ్యలో పెట్టి జస్ట్ ట్విస్ట్ చేసేస్తే సరిపోతుంది. ఓకే, ఇలా పట్టుకొని చక్కగా తిప్పేయడం, అంతే, ఏం లేదు, అయిపోయింది. సో రెండింటిని నేను హ్యాండ్ పాలినేట్ చేసేసాను. కెన్ ఎనీవన్ గెస్ హౌ మెనీ ప్లాంట్స్ ఐ హ్యావ్ ఇన్ హియర్? మీ ఆన్సర్ ఏంటో నాకు కామెంట్స్లో చెప్పండి. మీలో ఎంతమంది ఫస్ట్ టైం పొట్లకాయ ఫ్లవర్స్ని చూస్తున్నారో నాకు కామెంట్స్లో చెప్పరా? ఐ వాంట్ టు నో. నాలాంటి వాళ్ళు ఎంతమంది ఉన్నారో తెలుసుకోవాలని, అంతకంటే ఏం లేదు. ఇదిగో ఆనపకాయ ఫిమేల్ వచ్చేసింది కదా, దాని పువ్వు కూడా ఉంది. ఇక్కడ మనకి మేల్ ఫ్లవర్ కూడా ఉంది. దీంతో కూడా మనము పాలినేట్ చేసేసుకుందాం ఒకసారి. ప్రతి మొక్కకి జనరల్గా ఫస్ట్ మేల్ ఫ్లవర్సే వస్తాయి, ఆ తర్వాతనే గ్రీన్ లాగా వస్తుంది ఫిమేల్ ఫ్లవర్స్, అంతే. కానీ హ్యాండ్ పాలినేషన్ చేసేటప్పుడు మాత్రం జాగ్రత్తగా ఉండాలి. ఎందుకనంటే ఎప్పుడైనా అది దీనికి ఈ బేస్ కూడా స్ట్రాంగ్ ఉండదు కాబట్టి ఇది ఎప్పుడైనా పడిపోయే అవకాశం కూడా ఉంటుంది కాబట్టి చాలా జాగ్రత్తగా చేయాలి. ఇంకోటి కూడా రెడీ అవుతుంది, ఇది రేపు వస్తే మనం దీన్ని కూడా హ్యాండ్ పాలినేట్ చేసేసుకోవచ్చు.
ఇది కింద ఉన్నాయి కాబట్టి నేను హ్యాండ్ పాలినేట్ చేశాను. అదే పైకి వెళ్ళిపోతే మనకి కనపడదు కదా, అప్పుడే చేస్తాం హ్యాండ్ పాలినేషన్. సో లీవ్ ఇట్ టు నేచర్ అంతే, ఇంకా అదే చేసేసుకుంటుంది. ఏదో కనపడింది కాబట్టి ఆత్రం కొద్ది చేయడం తప్ప ఇంకేం లేదు. కాకరకాయలు కూడా చక్కగా వస్తున్నాయి. అలాంటి ఒక కాకరకాయ కోసేసుకున్నాను. ఇప్పుడు మంచిగా ఫామ్ అవుతున్నాయి. మనం ఇప్పుడు పిందెలు చూసుకున్నాం కదా, పిందెల నుంచి ఇప్పుడు కాయల్లాగా అయిపోతున్నాయి. చాలా పిందెలు వస్తున్నాయి మనకి. ఈ కాకరకాయ మొక్క పెద్ద ప్రాబ్లం ఏంటంటే ప్రతిదీ ఇలా ఎత్తుక్కుంటూ కూర్చొని చేసుకోవాలి. చాలా టైం స్పెండ్ చేయాలి వీటి ఎత్తుక్కోవడానికి. ఈ లోపల మనకి సగం కాయలు పండిపోతాయి, అయిపోతుంది అంతే. సగం కాయలు మనకి విత్తనాలకి వచ్చేస్తాయి, సగం కాయలు మాత్రం తింటాము, అంతకు మించి చేసేది లేదు. ఇలా పైకి వెళ్ళిపోతుంది చూసారు కదా, మొత్తం అంతా చక్కగా పాదులు బాగా పైకి పాగుతున్నాయి. చూడండి ఈ చిక్కుడు పాదులు ఎలా పక్కకు వచ్చేస్తాయో. గార్డెన్కి వచ్చి ఒక వాటరింగ్ చేద్దామని వస్తాను, ఇదే ఒక అరగంట పడుతుంది. అన్ని పైకి పైకి పెట్టడము, పాదులని కింద పడిపోతుంది, పైన సెట్ చేసుకోవడము, తర్వాత ఇంకేమైనా ఉండేమో చూసుకుంటూ వెళ్ళిపోయేటప్పటికి అదే ఒక హాఫ్ అన్ అవర్ నుంచి 1 అవర్ పడుతుంది. ఇంకొక 1 అవర్ వరకు అంతా ఫుల్గా వాటర్ పట్టాలి కాబట్టి వాటర్ పెడుతుంటాం అనమాట. ఇదే సరిపోతుంటుంది. ఏం చేసామో ఎవరికైనా చెప్పాలంటే వాళ్ళు వాటరింగ్ చేసి వచ్చాను అని అంటే దానికి ఇంత సేపు అనుకుంటారు, కానీ వెనక ఎంత బ్యాక్గ్రౌండ్ ఉంటుంది మనకి. కొంచెం అన్ని మనకి పాట్స్ అని పెరిగిపోయినాయి చూస్తున్నారు కదా. కొన్ని విత్తనాలు వేసి పెట్టాను, కొన్ని అలా వచ్చేసినాయి. చంద్రకాంతం చూసారు కదా ఎంత చక్కగా వచ్చేసినాయి, మొత్తం అన్ని ఫుల్గా బ్లూమ్ అయిపోతున్నాయి. చాలా చాలా బాగుంది చూడడానికి అయితే. గుమ్మడి కూడా పువ్వులు బాగా వచ్చేస్తున్నాయి, క్యాంట్లో పువ్వులు బాగా వస్తున్నాయి. ఇదే వాటర్ మెలన్ పువ్వులు కూడా స్టార్ట్ అయిపోయినాయి. దీంతో ఏదో కోడ్ చేస్తారంట గుమ్మడి పువ్వులతోటి, ఫ్రెండ్ చెప్పింది. నేను కూడా గూగుల్ చేయాలి, చూసి ట్రై చేయాలి ఎలా చేయాలి ఏంటనేది. మరి గుమ్మడికాయని చూస్తారా ఎంతవరకు వచ్చిందనేది. అప్పుడు మనం చిన్న చూసాం కదా, ఇప్పుడు ఎంతవరకు ఉందంటే ఇంత సైజు వచ్చింది. అదే సూపర్గా ఉంది కదా. యా, ఇంకా 2-3 కనపడుతున్నాయి, ఎక్కడ ఉన్నాయి, బట్ ఐ హ్యావ్ టు సీ దెమ్. ఇది ఏదో పండిపోయినట్టు అనిపిస్తుంది. సో అందుకనే హ్యాండ్ పాలినేట్ చేసుకోవడము టైం తక్కువ ఉంటుంది కాబట్టి మనకి హ్యాండ్ పాలినేట్ చేసుకుంటూ కూర్చోవాలి. సో దిస్ ఈజ్ గాన్. అదొక్కడే లక్ మనకి వచ్చింది, మిగతా ఇంకెక్కడ చూసుకోవాలి. లాస్ట్ టైం డ్రమ్ స్టిక్ లీవ్స్ హార్వెస్ట్ చేసుకున్నాం కదా, ఇప్పుడు చూడండి మొక్కలు ఎంత బాగున్నాయో, చక్కగా ఉన్నాయి కదా. ఇంకొక మొక్క కూడా చూపిస్తాను మీకు, ఎంత పెద్దదైందో కదా. అట్లీస్ట్ 2 feet దాకా అయిపోయింది మినిమంగా ఇది. ఐ హోప్ యూ ఆల్ ఎంజాయ్డ్ snake god flowers and hand pollination, and of course enjoyed my video too. See you next video. Till then, happy gardening. Bye bye. యాజ్ యూజువల్గా ఈ వీడియో మీకు నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీస్కి షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోవద్దు. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. సీ యూ నెక్స్ట్ వీడియో.